వెల్కమ్ టు ఊరువాడ. కల్వకుర్తిలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంస్మరణ సభకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. జైపాల్ రెడ్డిని సీఎం చేస్తామని ప్రకటించి ఉంటే 2014లో కాంగ్రెస్ గెలిచేదని అభిప్రాయపడ్డారు. కల్వకుర్తి కొట్రతండ చౌరస్తాలో జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం. నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు గుర్తించాలని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందికి కలగకూడదని ప్రతి 15 రోజులకు రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహిస్తామన్నారు మంత్రి. మేడిగడ్డ పిల్లర్లు కుంగటం వెనుక కాంగ్రెస్ నేతలు కొందరు మంత్రుల కుట్ర ఉందన్న కేటీఆర్ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు మంత్రి ఉత్తమ్. ఆయన దగ్గర ఆధారాలుంటే జస్టిస్ ఘోష్ కమిషన్ కి ఇవ్వాలని సూచించారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో చర్చించారు సీఎం రేవంత్. నియోజకవర్గంలో నిత్యం 28,000 మంది విద్యార్థులకు భోజనం అందించేలా సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లాల్ దర్వాజాలో ఘనంగా బోనాల పండుగ జరుగుతోంది. సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సింహవాహిని అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు భట్టి దంపతులు. అలాగే కొండసరికి కూడా ఆలయానికి వెళ్లి బంగారు బోనాన్ని సమర్పించారు. హైదరాబాద్ ను అత్యంత సేఫ్టీ నగరంగా మార్చుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వివిధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చిన ప్రజలు ఆనందంగా జీవించేలా చర్యలు చేపడతామన్నారు. బోనాల పండుగ కోసం 20 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. పాత బస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకుని బంగారు బోనాన్ని సమర్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే మహంకాళి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, పాత బస్తీ రూపురేఖలు మారుస్తామని చెప్పారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లో బోనాల పండుగలో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని శ్రీ మహంకాళి ఆలయంలో సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దత్తాత్రేయ. హైదరాబాద్ లో బోనాల సందడి కొనసాగుతుంది. అంబర్పేటలో మహంకాళి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించుకోవడం సంతోషంగా ఉందంటున్నారు హైకోర్టు న్యాయమూర్తి సూరిపల్లి నంద. తన చిన్నప్పటి నుండి లాల్ దర్వాజా బోనాలకు వస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు బీజేపీ నేత మాధవిలత. అమ్మవారిని దర్శించుకుని పాత బస్తీ అభివృద్ధి జరగాలని కోరుకున్నట్టు చెప్పారు మాధవిలత. బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లోని పోచమ్మ దేవాలయంలో బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు ఈటెల. హైదరాబాద్ లోని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ నివాసంలో నిర్వహించిన బోనాల వేడుకలకు హాజరయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మనుమరాళ్లు తెలంగాణ గీతం ఆలపించారు. ఏపీలో స్ఫూర్తిదాతల పేర్లతో ప్రభుత్వ పథకాల అమలు హర్షణీయమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విద్యాశాఖలో పథకాలకు సర్వేపల్లి, డొక్క సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లు పెట్టడంపై మంత్రి లోకేష్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. కలాం పేరుతో ప్రతిభా పురస్కారాలు అందించాలని సూచించారు పవన్. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి న్యాయం జరిగిందన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. 4 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. పోలవరానికి నిధులిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు కేంద్ర మంత్రి. విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై ప్రభుత్వం వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. కంటైనర్ తో వైసీపీ నేతలకు సంబంధాలున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడైనా ఆ డ్రగ్స్ కంటైనర్ ఎవరిదో కూటమి ప్రభుత్వం తేల్చాలన్నారు బొత్స. ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థుల మృతిపై విచారం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో వరదలతో మృతి చెందిన సికింద్రాబాద్ యువతి తనియా సోని తండ్రి విజయ్ కుమార్ ను ఫోన్లో పరామర్శించారు కిషన్ రెడ్డి.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిమయమైందని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హైదరాబాద్ లోను అక్రమ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయన్నారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ తరహా ఘటనలు ఇక్కడ కూడా జరగొచ్చని అభిప్రాయపడ్డారు. యువతి తన్యా సోని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు రాజాసింగ్. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. సీఎంతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం పాల్గొన్నారు. హైదరాబాద్ మైలార్దేవిపల్లిలో 90 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ని పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు 10,80,000 రూపాయలుంటుందంటున్నారు పోలీసులు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైల్స్ దగ్ధం కేసులో 7వ రోజు విచారణ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. భద్రాచలం దగ్గర గోదావరి కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నిన్న గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలంలో ఆందోళనకర పరిస్థితి కనిపించింది. కుకునూరు భద్రాచలం ప్రధాన రహదారి పూర్తిగా నీట మునిగింది. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పెరిగింది. ఇన్ఫ్లో 4,34,483 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 873 అడుగులకు చేరింది. దీంతో ఎల్లుండి శ్రీశైలం గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అల్లూరు జిల్లా మన్యంలో కురుస్తున్న వర్షాలతో సీలేరు నదికి వరద తాకిడి పెరిగింది. గుంటవాడ రిజర్వాయర్ ప్రమాద స్థాయికి చేరింది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్టు జెన్కో అధికారులు ప్రకటించారు. అల్లూరు జిల్లాలో వర్షాలతో వాగులు అలాగే వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో నిత్యావసరాల కోసం గిరిజనులు అవస్థలు పడుతున్నారు. వాహనాలను డోలి కట్టి వాగు దాటిస్తున్నారు గిరిజనులు. భద్రాచలం దగ్గర గోదావరిలో ఒక్కసారిగా వరద పెరగడంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముంపు ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 200 కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నాయి. గోదావరి వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని కండవల్లిలో అరటి పంట నీట మునిగింది. నడుము లోతు నీళ్లలో ఉన్న పంటను దక్కించుకునేందుకు పడవలను ఉపయోగిస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర తుంగభద్ర పరవళ్లు తొక్కుతుంది. గంగమ్మ దేవాలయాన్ని చుట్టుముట్టింది వరద నీరు. భక్తులు నదిలోకి వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా తరలి వచ్చారు భక్తులు. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వలో ఎర్ర కాలువ ఉప్పొంగడంతో 10 రోజులుగా 100 ఎకరాలు చెరువులా మారిపోయాయి. వరి చేలు నీట మునిగి కుళ్లిపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కోనసీమ జిల్లా గంటి పెదపూడి నదీపాయ దగ్గర పడవ ప్రమాదానికి గురైంది. బోట్ పక్క కొరగడంతో 3 కిలోమీటర్ల మేర గోదావరిలో కొట్టుకుపోయారు 6 వ్యక్తులు. 5 క్షేమంగా బయటపడగా ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. అల్లూరు జిల్లా డొంకరాయి జలాశయానికి వరద కొనసాగుతుంది. 4 గేట్లెత్తి 16,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 1037 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1035 అడుగులకు చేరుకుంది. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పథకం దక్కింది. యువ షూటర్ మను బకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో కాంస్య పథకం సాధించింది. ఒలింపిక్స్ లో పథకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో మను బకర్ 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. మను బకర్ కాంస్యం సాధించడంతో ఆమె సొంత గ్రామంలో సంబరాలు మొదలయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు అందరికీ స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం మను బకర్ ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. 112వ మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మ్యాథ్స్ ఒలింపియాడ్ విజేతలను మోదీ ప్రశంసించారు. ప్రపంచమంతా పారిస్ ఒలింపిక్స్ గురించి చర్చించుకుంటోంది అన్నారు ప్రధాని. ఒలింపిక్స్ లో పోటీ పడుతోన్న మన క్రీడాకారులకు మద్దతివ్వండి కోరారు. కేంద్ర బడ్జెట్ లో యువతకి ఎంఎస్ఎంఈలకి ప్రాధాన్యత ఇచ్చామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉన్నత విద్య కోసం 10 లక్షల సబ్సిడీ లేదా వడ్డీతో కూడిన రుణాలు అందిస్తామని తెలిపారు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు చదువుకోవాలనుకునే వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు నిర్మల. కర్ణాటక తమిళనాడు మధ్య వాటర్ వార్ మరింత ముదిరింది. కావేరీ నదిలో నీళ్లున్నప్పటికీ తమిళనాడుకు వదలడం లేదని ఆరోపించారు సీఎం స్టాలిన్. కావేరీ బోర్డు ఆదేశాల ప్రకారం తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కోరారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఘజియాబాద్ కేంద్రంలో అగ్నివీర్ శిక్షణ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక్కడ వారికి అన్ని రకాల శిక్షణ సౌకర్యాలను కల్పిస్తున్నారు. సైన్యంలో పనిచేయాలనే తమ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం ఆనందంగా ఉందంటున్నారు అగ్నివీరులు.
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో భారీ సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లో పాల్గొన్నారు భారత ఆర్మీ జవాన్లు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు జవాన్ మోహిత్ రాథోర్. యూపీలోని స్వగ్రామంలో మోహిత్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వందలాది మంది తరలి వచ్చి నివాళులర్పించారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. దీంతో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ యజమాని కోఆర్డినేటర్ ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ రౌస్ కోచింగ్ సెంటర్ ఘటనపై విద్యార్థులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఈ ఘటనపై కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ ని ముట్టడించారు విద్యార్థులు. అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. చెన్నైలో హనుమాన్ ఆలయం నుండి పాదయాత్ర నిర్వహించారు. భక్తులు శ్రీ భగవద్గీత ఉత్సవాలను పురస్కరించుకుని పాదయాత్ర చేపట్టారు. మహిళలు నెత్తి మీద కలశాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.